అందరికీ నమస్కారం. పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శాకాహారం యొక్క విశిష్టత గురించి ఎంతో అద్భుతంగా వివరించడానికి మనతో ఉన్నారు సువర్ణదేవి గారు. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. నమస్కారం అండి. శాకాహారం గురించి మీరు ఎప్పుడు ఎలా తెలుసుకున్నారు? నాకు చిన్నప్పుడు నేను 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్న ఆ రోజుల్లో అప్పటి వరకు తిన్నాను. ఇంట్లో తింటారు కాబట్టి అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు, తినేదాన్ని. కాకపోతే నా ఇన్నర్ ఏం చెప్పిందంటే అలా తింటున్నారు, అది పాపం కదా, వాటిని చంపుతున్నారు, వాటిని హింస పెడుతున్నారు అని నా ఇన్నర్ చెప్పడంతో నేను అప్పటి నుండి శాకాహారిగా మారాను. ఓకే. ఇంకా మధ్యలో ఏంటంటే అందరు ఫోర్స్ చేసేవాళ్ళు, తినాలి, హెల్త్ అలా చెప్పేవాళ్ళు. కాకపోతే పర్మనెంట్గా ఇంకా నాకు ఒక సపోర్ట్ వచ్చింది ఏంటంటే, నేను ధ్యానంలోకి వచ్చాక నేను అందరికి చెప్పగలిగాను. అప్పటి వరకే నేను చెప్పలేకపోయేదాన్ని, దాని గురించి ఖచ్చితంగా చెప్పలేకపోయేదాన్ని. ఇప్పుడు నాకు సపోర్ట్ వచ్చింది. అందరూ మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను తినను, కరెక్ట్, నేను అసలు తినను, మీరు కూడా తినకూడదు అని నేను వండను, వడ్డించను అని చాలా కరెక్ట్గా ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. అంటే శాకాహారం గురించి మీరు ముందుగానే తెలుసుకున్నారు ధ్యానం చేయకముందునే. ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు మరి? 2011లో వచ్చాను. నేను 2010లోనే నాకు ట్రైన్లో వెళ్తుంటే ఒక పాంప్లెంట్ ఇచ్చారు, ఇలా ధ్యానం జరుగుతుంది అమరావతిలో అని, ఎవరైనా రావచ్చా అని అడిగాను. ఆ పాంప్లెంట్ చూసుకొని నేను అమరావతి ధ్యాన మహాచక్రానికి వచ్చాను. ఇంకా తర్వాత 2011 విశాఖపట్నం అయితే రాలేకపోయాను, కానీ 12 నుండి కడతాలకి అయితే రెగ్యులర్గా వస్తున్నాను. ఓకే. ప్రతి సంవత్సరం వస్తున్నాను. మీరు అప్పటి నుండి శాకాహార ప్రచారం చేస్తున్నారు? అప్పటి నుండి శాకాహార ప్రచారం ప్రతి చోట ఎక్కడ జరిగినా, ఖమ్మం డిస్టిక్, వరంగల్ డిస్టిక్, మా అమ్మ వాళ్ళు వరంగల్ డిస్టిక్, మేము ఉండేది ఖమ్మం డిస్టిక్. ఇక్కడ హైదరాబాద్లో పిల్లల చదువులు, ఉద్యోగాలు రీత్యా అందరు మాస్టర్స్ పరిచయమే, ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా వెళ్తూనే ఉంటాను అన్నమాట. శాకాహార ర్యాలీ ఎక్కడ ఉంది అన్నా వెళ్తూ ఉంటాను. ఓకే. పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. చాలామంది గుడ్డు అనేది శాకాహారం అంటారు కదా, మీరేమంటారు? శాకాహారమా మాంసాహారమా? గుడ్డు అనేది కూడా మాంసాహారమే అంటాను నేను. ఇప్పుడు పాలు కూడా మాంసాహారమే అని చెప్పొచ్చు, ఎందుకంటే వాటి నుండి తీసుకుంటున్నాము, వాటి పిల్లల కోసం అవి ఉన్నాయి. అది కూడా నేను మాంసాహారమే అంటాను. వీలైతే వేగాన్గా అవ్వడానికి ప్రయత్నం చేయడం బెటర్ అని చెప్తాను నేనైతే, నా ఉద్దేశం అయితే. గుడ్డు కూడా మాంసాహారమే, అది కూడా నేనైతే తినను, చిన్నప్పటి నుండి తినను. ఇంకా అందరికి కూడా అదే చెప్తాను, గుడ్డు తినకండి, అది కూడా ఒక ప్రాణమే, అది కూడా ఒక ప్రాణి అవుతుంది కదా, మనకు తినకపోతే కోడిగా జన్మిస్తుంది కదా, దాన్ని తినకూడదనే చెప్తాను నేను కూడా. శాకాహారం అంటే మీరు అందరికీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? శాకాహారం మాత్రమే తినండి, మాంసాహారం తినొద్దు అని ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు మాంసాహారము తినేటప్పుడు ఏంటంటే వాటిని చంపుతాం కదా, చంపినప్పుడు అవి చాలా రసాలు వస్తాయి, అవి వాటి ఆక్రందన అదంతా, అది మళ్ళీ వాటిని స్టాక్ పెడతాము, అలా కూడా మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అలా తినడం. ఇంకా పాపం కూడా, వాటిని చంపడే మనము వాటికి జన్మనిచ్చే మనకు అర్హత లేదు, అంటే వాటిని చంపే హక్కు మనకు లేదు, పుట్టించలేము కాబట్టి మనం చంపే హక్కు కూడా మనకు లేదు కదా. ఆ పాపం మనం పెట్టుకోవద్దు. వీలైనంత వరకు అహింసాయుత జీవితము, మనకు జ్ఞానం ఉంది కాబట్టి జీవించినంత కాలం మంచి పనులు చేస్తూ జీవించుదాము. ఎందుకు అనవసరంగా వాటిని చంపి తినడము, మన హెల్త్ పాడు చేసుకోవడం. ఇప్పుడు క్యాన్సర్స్ అవి అంటున్నారు, క్యాన్సర్స్ కూడా క్యాన్సర్ వచ్చినాక కూడా డాక్టర్స్ మానేయమన్నా కూడా వాళ్ళ జిహ్వ చాపల్యంతో వాళ్ళు మానేయలేకపోతున్నారు. మళ్ళీ క్యాన్సర్ కణాలు ఎలాబరేట్ అయిపోయి మళ్ళీ ఆ బారిన పడుతున్నారు, కానీ వాళ్ళు మానేయలేకపోతున్నారు. అది నాకు కూడా ఈ మధ్య క్యాన్సర్ ఏమో అన్నారు, ఈ మధ్యనే నాకు సర్జరీ అయింది, కానీ నేను క్యాన్సర్ నుండి బయటపడ్డాను, నాకు నార్మల్ వచ్చింది. నేనే ఆ ప్రకృతికి చాలా థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి వెజిటేరియన్ కాబట్టి
ప్రకృతి నన్ను కాపాడింది. ఇంకా నేను ఇప్పటి నుండి ఇంకా ఈ ఈ ఈ శేష జీవితాన్ని కూడా ఆ ప్రకృతికే నేను అంకితం చేయాలనుకుంటున్నాను. అంటే శాకాహారం గురించి ఇంకా చెప్పాలి, ఇంకా పుణ్యం చేసుకోవాలి, ఇంకా అందరికీ తెలియజేయాలి అని. చాలామంది క్యాన్సర్కి అటాక్ అవుతున్నారు ఈ మధ్య. నాకు ఓవరీ సిస్ట్ 30 సెంటీమీటర్స్ సిస్ట్ ఫామ్ అయింది. ఓవరీన్ సిస్ట్ అంటే యాక్చువల్గా డాక్టర్స్ అందరూ అదే భయపెడతారు, క్యాన్సర్ కావచ్చు అని. నేను ఒమేగా హాస్పిటల్కి వెళ్ళి 4 lakhs రూపీస్ ఖర్చు పెట్టుకొని ఆపరేషన్ చేయించుకున్నాను. కానీ క్యాన్సర్ నుండి బయటపడ్డాను. అది చాలా మిరాకిల్ అనమాట. నేనైతే చాలా హ్యాపీగా మళ్ళీ జన్మ అనుకుంటున్నాను, నేను ద్విజన్మ అనుకుంటున్నాను నేను ఇది. ఇంకా అప్పటి నుండి ఇంకా మెడిటేషన్కే నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. ప్రతి క్షణాన్ని మెడిటేషన్ అడ్వర్టైజ్ చేయడం, అందరికి చెప్పడము, దాని శాకాహారం గురించి చెప్పడము అలానే స్పెండ్ చేస్తున్నాను. ఇప్పుడు 6 months నుండి కూడా నేను బెడ్ రెస్ట్ కూడా తీసుకోలేదు. 1.5 months నుండే విపස්සన మెడిటేషన్కి క్యాంపస్లోకి వెళ్ళడము, అక్కడ 10 days మెడిటేషన్ చేసుకోవడము, ఎక్కడ వీలైతే అక్కడ సేవ చేయడము, మన శాకాహారం ర్యాలీస్ వాటిల్లో చెప్పడము, అందరికీ అడ్వర్టైజ్ చేయడము, దానికే స్పెండ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక జన్మ తీసుకున్నాను అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, నైస్ మేడం. మీ కుటుంబంలో మీరు మాత్రమే శాకాహారియా లేకపోతే మిగతా అందరూ కూడా శాకాహారులు? మేము 2015లో ఇంటిపైన పిరమిడ్ కట్టుకున్నాను. అప్పటి నుండి నేను ఇంట్లో అంతకుముందు కూడా వండేదాన్ని కాదు. ఇంకా కట్టుకున్నాకైతే ఇంకా మన ఇంట్లోకి మనం అది రానివ్వము. ఇంకా వండను, వడ్డించను. బంధువులు వచ్చినా కూడా నేను వండను, వడ్డించను అని చెప్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు మా వారు శాకాహారియే, మా బాబు శాకాహారి, మా పాప కూడా శాకాహారి, అందరం ఫ్యామిలీ అంతా శాకాహారి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ శాకాహారం అనేది ఓన్లీ కొంతమంది చెప్తారు కదా, మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుంది, మొక్కల్ని చంపు తినడం కూడా పాపమే కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. దాని గురించి మీరేం వివరిస్తారు? మొక్కలు అంటే మనం ఒక ఆకుని తెంపినాం అనుకోండి, మళ్ళీ అది చిగురిస్తుంది. కానీ ఒక జంతువుని చంపినాం అనుకోండి, అది మళ్ళీ జన్మ ఎత్తడానికి ఛాన్స్ లేదు కదా. ఆకులు తినచ్చు, అది శాకాహారం, అది మన కోసము వస్తుంది. మనం ఆకు తెంపుతాము, మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ ఇంకొక ఆకు వస్తుంది. అది పాపం కాదామో అని నేను అనుకుంటున్నాను. అంటే మనం శాకాహారం, ఆకుకూరలు అన్నీ తినొచ్చు, పర్వాలేదు. మీరు శాకాహార ర్యాలీస్ చేస్తూ ఉంటారా? శాకాహార ర్యాలీస్ ఎక్కడ ఉన్నా కంపల్సరీ అటెండ్ అవుతాను, చెప్తుంటాను కూడా. నేను చిన్నప్పటి నుండి శాకాహారిని, నా ఇన్నర్ చెప్పింది, నా గత జన్మ సంస్కారం ఏమో నా ఇన్నర్ చెప్పింది. నేను మా ఇంట్లో అందరు ఇప్పటికీ తింటారు, మా అల్లుడు గారు తింటారు, మా కోడలు తింటుంది, మా పిల్లలు మాత్రం తినరు. మా ఇంట్లోకి ఎవరిని ముందే చెప్పాను, మా అల్లుడు గారికి, నేనైతే వండను నాన్న, వడ్డించను, ఐఎమ్ సారీ అని చెప్పాను ముందే. సంబంధం కుదుర్చుకునేటప్పుడే చెప్పాను. వాళ్ళు కూడా హ్యాపీగా, అంటే మేము జీవ చాపల్యంతో మానేయలేకపోతున్నాము, మీ రూట్ అయితే చాలా మంచిది అత్తగారు అని మా అల్లుడు గారు కూడా అంటుంటారు. చాలా హ్యాపీ, ఇప్పటికైతే నడుస్తుంది. వండకుండానే, వడ్డించకుండానే నడిపిస్తున్నాను. ఎవరి బంధువులు వచ్చినా నేను తీసుకురాను. ఓకే మేడం, శాకాహారం అంటే అమృతాహారం అంటారు కదా, అంటే అసలు శాకాహారంలోనే ఈ సాత్వికాహారం ఉంటుంది అంటారా? శాకాహారం అంటేనే సాత్వికాహారం. అది మనం మాంసాహారం తిన్నామంటే కోపము, క్రోధము అన్నీ ఎక్కువనే ఉంటాయి. మనం పంచశీలాలు పాటించాలన్నా, యమనియమాలు పాటించాలన్నా ఈ శాకాహారం అనేది మనకి చాలా సహాయపడుతుంది. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను, చిన్నప్పటి నుండి నేను శాకాహారినే కాబట్టి కొంచెం ఎట్లయినా సహనం అనేది ఉంటుంది. అదే తిన్న వాళ్ళైతే తొందరగా కోపానికి గురవుతుంటారు, తొందరగా క్రోధానికి గురవుతుంటారు, వాళ్ళు ఎక్కువ సహనం తక్కువగా ఉంటుంది. శాకాహారం అనేది అయితే మెడిటేషన్ కుదురుతుంది. మనకి మెడిటేషన్ చేయాలన్నా కూడా అవర్స్ ఆఫ్ పిరమిడ్లో, మా ఇంటి పైన పిరమిడ్లో నైట్ అంతా మెడిటేషన్ చేసుకుంటుంటాను. ఎవరు వచ్చినా మెడిటేషన్ చెప్తుంటాను. నాకన్నా, మా వారికన్నా నాకు ఇంకా కొంచెం ఓపిక ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి శాకాహారిని కాబట్టి నాకు చాలా ఓపికనే ఉంటుంది. పిల్లలు కూడా బీటెక్ చదివేటప్పుడు అలా వాళ్ళ ఫ్రెండ్స్ ఫోర్స్ చేసినా కూడా నేను తినమంటున్నారు మమ్మీ, నీకు చెప్పనంటున్నారు అంటే, అట్లా కాదు నాన్న, తినడం వల్ల నష్టం అనేది వాళ్ళకు కూడా క్లాస్లో వాళ్ళ సార్స్ చెప్పడం వల్ల వాళ్ళు కూడా మానేశారు. చాలా సంతోషం. పిల్లలు ఇప్పటికి కూడా ఫోర్స్ చేసినా తినరు, వాళ్ళ ఫ్రెండ్స్ ఫోర్స్ చేసినా వాళ్ళు ఇంకా అడ్వర్టైజ్ చెప్తుంటారు వాళ్ళ పార్ట్నర్స్కి,
వెజిటేరియన్ తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి వాళ్ళ పార్ట్నర్స్కి రోజు చెప్తూనే ఉంటారు. సండే అదే క్లాస్ ఉంటుంది అన్నమాట ఇంట్లో. పిల్లలు నేను అందరికీ ఎప్పుడు శాకాహారం అడ్వర్టైజింగ్ లాగానే చెప్తుంటాం. ఇది చాలా మంచిది, మనకి హెల్త్కు మంచిది, అనవసరంగా అవి మసాలాలు అవేమో మాకు కూడా పడవు. మెడిసిన్స్ కూడా ఇప్పుడు అలోపతి మెడిసిన్స్ కూడా వేసుకోము మేము, అవి కూడా పడవు అనమాట. అవి నో డాక్టర్ నో మెడిసిన్. ఇప్పటికైతే హ్యాపీగా అలా జీవిస్తున్నాం. శాకాహారము మెడిటేషన్తోనే జీవిస్తున్నాం. ఎన్ని అవాంతరాలు వచ్చినా హెల్త్ పరంగా అసలు అందరు చెప్తారు. కరోనా వచ్చినప్పుడు కూడా తినమని అందరూ ఫోర్స్ చేస్తారు. మా వారికి వస్తే మా వారిని ఫోర్స్ చేశారు. కానీ మేమైతే దాని జోలికి వెళ్ళకుండా అదే మెయింటైన్ చేస్తున్నాం, శాకాహారమే మెయింటైన్ చేస్తున్నాము. అందరికీ కూడా అడ్వర్టైజ్ చేస్తుంటాం అన్నమాట. ఇంకా ఈ మధ్య విపස්සన మెడిటేషన్కి అలా వెళ్తుంటాము. పంచశీలాలు పాటించాలన్నా ఏది చేయాలన్నా కూడా మన సాత్వికమైన జీవన విధానం శాకాహారమే శ్రేష్టం. అదే చెప్తుంటాను నేను అందరికీ. శాకాహారం వల్ల లాభాలు ఏమేమి ఉన్నాయంటారు? శాకాహారం వల్ల అన్ని లాభాలే. మన జీవన విధానం శారీరకంగా మానసికంగా ఇప్పుడు అది డైజెషన్ అవ్వడానికి 27 అవర్స్ పడుతుంది, 28 అవర్స్ పడుతుంది అంటారు. అది డైజెషన్ అవ్వదు, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా అన్నీ ఆ మలినాలు అనేటివి లోపట. మన దేహమే దేవాలయం అన్నప్పుడు మనం అది లోపట వేసినామంటే ఎంత అది డైజెషన్ అవ్వదు, అదంతా మలినమైపోతుంది, మన బాడీ అంతా మలినమైపోతుంది. అదే గుడి అని వెళ్తుంటారు, గుడికి వెళ్తుంటారు. 41 days అయ్యప్ప మాల అని వేసుకుంటారు, 41 days శాకాహారం అని ఉంటారు, తర్వాత మళ్ళీ మాంసాహారం తింటుంటారు. అదే భగవంతుడు మనలోనే ఉన్నాడు కదా, 41 days అక్కడ ఉంటారు, గుడిలోనే ఉంటారు, తర్వాత తినొచ్చు అనేది కాదు. భగవంతుడు ఎప్పుడు మనలోనే, దేహమే దేవాలయం జీవుడే దేవుడు అనుకున్నప్పుడు మనం దాన్ని పవిత్రంగా ఉంచడము, పవిత్రంగా జీవించడం శారీరకంగా మానసికంగా అన్ని విధాలా చాలా మంచిది. శాకాహారం అని చాలా లాభాలు ఉన్నాయి. జీవించే విధానం, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది, మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. సాత్వికంగా సహనంతో, కోపం అలా రాకుండా ఎంతో సహనంతో జీవిస్తాము, ఎంతో ప్రేమగా జీవిస్తాము, అందరూ ఆత్మీయతతో జీవిస్తాము. చాలా మంచిది కదా, అన్నీ మంచి గుణాలే ఉన్నాయి కదా. మీరు శాకాహారం గురించి ప్రచారం చేశారు, అలాగే మీరు తెలుసుకున్నారు కదా, ఎవరైనా మారారా? చాలామందిని మార్చాను. ఇప్పుడు ఖమ్మంలో ఈ పిరమిడ్స్ తయారు చేస్తున్నారు వెంకటేశ్వర గారు వాళ్ళకు కూడా నేను మెడిటేషన్ చెప్పడం వల్ల వాళ్ళు ఇప్పటికీ చెప్తుంటారు ఎక్కడైనా, ఆ మేడం వల్ల మేము మారాము అని. ఇప్పుడు అన్ని స్టేట్స్కి పిరమిడ్స్ వెళ్తున్నాయి. నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, అసలు అన్ని స్టేట్స్లోకి పిరమిడ్స్ వెళ్తున్నాయి అంటే, ఆఖరికి మొన్న మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం విజయవాడ వెళ్తే కూడా అక్కడ కూడా అన్ని పిరమిడ్స్ పెట్టారు. అంత ఆనందంగా అనిపిస్తుంది. అన్ని స్టేట్స్లోకి నా వల్ల, అంటే బీజం నేను అనేది అహంకారం ఏమి కాదు, కానీ నా వల్ల కొంచెం బీజం పడ్డది. దానివల్ల అన్ని పిరమిడ్స్, మొబైల్ పిరమిడ్స్ అన్ని స్టేట్స్కి ఇప్పటికీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ఎంతోమందికి ఉపాధి కల్పించాము. అది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా శాకాహారం గురించి చెప్తూనే ఉంటాము, మెడిటేషన్ గురించి చెప్తూనే ఉంటాము. అది పత్రిజీ గారికి చాలా కోటి వందనాలు. ఈ జన్మ అంతా నేను ఆ ప్రయాణంలోనే ఉండాలనుకుంటున్నాను. శాకాహారం తీసుకోవడం వల్ల మీరేమేమి లాభాలు పొందారు? శాకాహారమే మంచిదని ఇంతవరకు జీవిస్తున్నాం కదా. అదే చెప్తున్నా కదా, నాకు క్యాన్సర్ వచ్చేది, అటాక్ అయ్యేది కాలేదని అనుకుంటున్నాను. నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది 20 years క్రితమే. బ్యాక్ పెయిన్ వచ్చినా అందరు ఏంటంటే నాన్ వెజ్ తినాలి అంటారు, డెలివరీస్ అప్పుడు నాన్ వెజ్ తినాలంటారు. అట్లా కూడా మంచిదని ఈ ఫుడ్ వల్లనే నేను బయటపడ్డానని అనుకుంటున్నాను. నేను బ్యాక్ పెయిన్ వచ్చినా నేను అలోపతి మెడిసిన్ వాడకుండా ఓన్లీ న్యాచురోపతి మెడిటేషన్తోనే అందరికీ ప్రచారం చేస్తూ పిరమిడ్ కట్టుకొని నా జీవితం అంతా శాకాహారం గురించే చెప్తున్నాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. శాకాహారం అనేది మీరు పెద్దవాళ్ళకి, అలాగే మీరు మెడిటేషన్ క్లాసెస్లో చెప్తూ ఉంటారు కదా, అలాగే స్కూల్స్కి వెళ్ళడం కానీ స్కూల్లో పిల్లలకి చెప్తూ కూడా ఉంటారా? స్కూల్స్కి వెళ్ళి ఆనాపాన
చెప్తుంటాము. యోగా డేకి ప్రోగ్రామ్స్ మా గార్ల మండలంలో మా ఇంటి పైన పిరమిడ్ కట్టుకున్నాం కదా, ప్రతి స్పిరిచువల్ ప్రోగ్రామ్ మేము స్పాన్సర్ చేస్తూ యోగా క్లాసెస్ కానీ, ఎస్ఎస్వై కానీ, ఎంఎంవై కానీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ కానీ, ఇంకా ఏ ప్రోగ్రామ్స్ స్పిరిచువల్గా బ్రహ్మకుమారిస్ ప్రోగ్రామ్స్ కానీ, స్పిరిచువల్గా ఏ ప్రోగ్రామ్ అయినా, ఆఖరికి భజనలతో సహా భజన కార్యక్రమాలు కానీ అన్నీ. నాకు సంగీతం కూడా వచ్చు. ఇంకా సంగీతంతో పాటు మెడిటేషన్ అందరినీ కూర్చోబెట్టి నేను కీబోర్డ్ వాయిస్తూ కూడా పౌర్ణమి ధ్యానాలు అలా తెల్లవార్లు కూడా కూర్చొని నేను వాయించడము, వన్ డే క్లాసెస్ పెట్టడము అలా చేస్తూ ఉంటాను. వాళ్ళకు కూడా శాకాహారం గురించి చెప్తూ ఉంటాను. శాకాహారం గురించి ముందు చెప్పేదే శాకాహారం. ఈ జన్మకైనా మీరు శాకాహారులు కండి. పత్రిజీ సార్ చెప్పినట్టుగా కనీసం ధ్యానం కుదరకపోయినా, మీకు చేయడం కుదరకపోయినా, ఈ జన్మకు మీరు శాకాహారం అయితే నెక్స్ట్ జన్మకైనా మీరు మెడిటేషన్లోకి రాగలరు. కంటిన్యూ అవుతుంది ఈ జన్మది. మనం చనిపోయేటప్పుడు కనీసం శాకాహారిగా మారినా కూడా నెక్స్ట్ జన్మకు అది కంటిన్యూ అయిపోతుంది అని చెప్తాను నేనైతే. చనిపోయే వాళ్ళకు, పెద్దవాళ్ళకు కూడా, మా అమ్మగారు 85 years, మా అమ్మగారికి అదే చెప్తాను, అమ్మ చనిపోయేటప్పుడు మీరు ఎవరి మీద కోపము క్రోధము పెట్టుకోకూడదు, మీరు శాకాహారి అవ్వాలి. మా మామయ్య గారు కూడా 95 years జీవించారు, 95 years చనిపోయారు. చనిపోయే ముందు ఒక 10 years అలా శాకాహారిగా మారారు. అలా చేయగలిగాను, అందరికి చెప్పగలిగాను, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. మా అమ్మగారికి కూడా అదే చెప్తాను, శాకాహారిగా మారండి. ఈ వయసుకు మీకు డైజెషన్ కాదు, మీకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అది మంచిది కాదు అని ఎప్పుడు టైం దొరికినా అందరికీ శాకాహారం గురించి చెప్తూనే ఉంటాను. అందరు ఇప్పుడు నేను 50 years, 52, 50+ ఉన్నాను. మా బ్రదర్స్ అందరు నాకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ అదే చెప్తాను, మనకు 50+ వచ్చాము, కనీసం ఇప్పుడైనా మానేయండి. మెడిటేషన్స్ చాలా ఉన్నాయి, చాలా సెంటర్స్ ఉన్నాయి. ఏ మెడిటేషన్ అయినా మీరు రోజు 1 hour మార్నింగ్ ఈవినింగ్ స్పెండ్ చేయండి, మీరు హెల్తీగా ఉండండి అని ఎప్పుడు ఛాన్స్ దొరికినా చెప్తూనే ఉంటాను. ఇంకా నేను వస్తున్నాను అంటే అమ్మో ఈమె మెడిటేషన్ గురించి క్లాస్ చెప్తుందని పరిగెడుతూ ఉంటారనమాట అందరు. అలా చేస్తూ ప్రచారం ఎప్పటికీ శాకాహారం గురించి నేను ఈ జన్మ తీసుకున్నాననే అనుకుంటున్నాను. నేను శాకాహారం తీసుకోవడం వల్ల మీరు ఎన్నో లాభాలు పొందాను అని చెప్పారు కదా, అలాగే శాకాహారం తిని వాళ్ళ లైఫ్లు చేంజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారా? చాలామంది శాకాహారం నన్ను చూసి చాలామంది చెప్తారు, నేను చిన్నప్పటి నుండే మారిపోయాను అంటే చాలామంది తీసుకుంటారు దాన్ని. ఒక చూడు మేడం ఎంత చక్కగా పిరమిడ్ కట్టుకున్నారు, పిల్లల్ని మంచిగా చదివించుకున్నారు, పిల్లలు సెటిల్ అయిపోయారు. నేను అదే కోరుకున్నాను అనమాట, నా పిల్లలు సెటిల్ అయిపోవాలి, నేను ప్రకృతికి అంకితం అయిపోవాలి అనుకున్నాను. అలాగే నాకు కూడా ప్రకృతి, నేను ఏదనుకుంటే అది, నేను ఇలా అనుకున్నాను అంటే అది జరిగిపోతుంది. నాకు పిల్లలు సెటిల్ అయిపోవాలి అనుకున్నాను. పిల్లలు ఇద్దరికి మేము పిరమిడ్ 2015లో కట్టుకున్నాము, 2018లో పిల్లలు ఇద్దరికి ఒకటే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. పాపకి స్టేట్ గవర్నమెంట్ జాబు, బాబుకి సెంట్రల్ గవర్నమెంట్ జాబు. అందరూ ఇంకా నన్ను ఒక ఆదర్శంగానే తీసుకుంటారు చాలామంది. నేను చిన్నప్పటి నుండి వెజిటేరియన్ అని చెప్పినా, నేను మెడిటేషన్తో నా బ్యాక్ పెయిన్ తగ్గించుకున్నానని చెప్పినా, మా పిల్లలు ఇలా చదువుకున్నారు, ఇలా సెటిల్ అయిపోయారని చెప్పినా, ప్రతిదీ ఓ గ్రేట్, దీంట్లో ఏదో ఉంది అనేది అయితే చాలామందికి ఆదర్శంగా జీవిస్తున్నానని అనుకుంటున్నాను నేను. మీరు చిన్నప్పటి నుండే శాకాహారిగా మారారు కదా, అప్పుడు మీ కుటుంబంలో ఎవరు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదా? నాకెవరు సపోర్ట్ వచ్చేవాళ్ళు కాదు. మాంసాహారమే తినాలి, నేను అందరు హెల్తీగా ఉన్నారు, నేను హెల్తీగా లేను అని అమ్మ వాళ్ళు బాధపడేవాళ్ళు. ప్రతిరోజు అది వండినప్పుడు వడ్డించినప్పుడు అంతా అమ్మ వాళ్ళు బాధపడేవారు. అయినా కూడా నేను చెప్పేదాన్ని శాకాహారమే హెల్తీ అని. ఎక్కువ మా ఇంట్లో మా నాన్నగారు చాలా స్పిరిచువల్ అనమాట, ఒక యోగి అని చెప్పొచ్చు. మా నాన్నగారు చిన్నప్పటి నుండి, మా నాన్నగారు గవర్నమెంట్ టీచర్ అనమాట. నాన్నగారు రోజు 1 hour మెడిటేషన్ చేసేవాళ్ళు, పూజ గదిలో కూర్చునేవాళ్ళు. కానీ పూజ అనుకునే వాళ్ళం అది, కానీ మెడిటేషన్ అనేది నాకు తర్వాత అర్థమైంది. నాన్నగారు అప్పుడు చెప్పేవాళ్ళు కాదు, మేము చిన్నప్పుడు నాన్నగారు చెప్పేవాళ్ళు కాదు నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను అని. పూలు కూడా కొయ్యనిచ్చేవాళ్ళు కాదు, పూలు కూడా అలంకారం చేసేవాళ్ళు కాదు. ఊరికే పూజ గదిలో కూర్చునేది. ఏం చేసేవారు నాన్నగారు అని అంటే, శివుడు దిగి వచ్చేంత వరకు నేను ధ్యానంలో కూర్చునేటోని అని చెప్పేవారు. అంతేగాని అంటే ఆ నాన్నగారి లక్షణాలు మా ఇంట్లో చెప్పాలంటే 100% నాకే వచ్చాయని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే
చిన్నప్పటి నుండి సాత్విక ఆహారం వల్లనే వచ్చాయి కదా, లేకపోతే రాలేకపోతుండే. నేను అందరికన్నా లాస్ట్ అనమాట. ఆ 3 అన్నయ్యలు, ఒక అక్క, నేను అందరికన్నా లాస్ట్. అయినా కూడా ఆ సంగీతము, నాన్నగారి సంగీతము, నాన్నగారి స్పిరిచువాలిటీ, నాన్నగారి ఆధ్యాత్మికత అంతా నేను పునికి పుచ్చుకున్నాను అని నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. ఈ జన్మకి నేను ఎంతో చేసుకున్నాను, ఎంతో పుణ్యం చేసుకున్నాను, అందుకే ఈ నాన్నగారికి పుట్టాను నేను. కానీ 100% సాత్విక ఆహారం వల్లనే ఇది సాధ్యమైందని అయితే నేను 100% చెప్పగలను. ఎందుకంటే సంగీతం రావడం అన్నా, భజనలు చేయాలన్నా చిన్నప్పటి నుండి మన భగవద్గీతలో చెప్పినట్టు కోటి పూజ సమస్తోత్రం, కోటి స్తోత్ర సమజప, కోటి జప సమధ్యానం, కోటి ధ్యానం సమలయ. అంటే చిన్నప్పటి నుండి నేను చేయని పూజ లేదండి. ప్రతి పూజ నేను 5 years ఉన్నప్పటి నుండి నాన్నగారి ఒడిలో కూర్చొని తాళం వేపించేవాళ్ళు. నాన్నగారు హార్మోనియం వాయిస్తూ సప్తాహాలు, హరే రామ హరే కృష్ణ అని సప్తాహాలు చేస్తుంటారు కదా, నాన్నగారితో వెళ్ళేదాన్ని. నాకు 5 years అప్పటి నుండి అలా పూజలు, స్తోత్రాలు, విష్ణు సహస్రనామం కోటి పారాయణం చేసి భోజనాలు పెట్టించేది నేను నా సొంతంగా. లలిత సహస్రనామం అన్నీ నోటికి వస్తాయి. గాయత్రి పరివార మెంబర్గా ఉండి గాయత్రి యజ్ఞాలు చేశాను, గాయత్రి మంత్ర జపం చేశాను. ఆ తర్వాత లాస్ట్కి ఈ స్టెప్లో ఇప్పుడు ధ్యానానికి రాగలిగాను, ధ్యానం కూడా చేస్తున్నాను. అంటే అది సాత్విక ఆహారం యొక్క విశిష్టత అనే చెప్పగలను నేను. 100% నేను ఇంత ధ్యానంలోకి రాగలిగాను అంటే ఐఎమ్ గ్రేట్. నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆ గ్రేట్నెస్ అంతా ఆ శాకాహారందే అనే నేను ప్రతి ఒక్కరికి ప్రతి క్లాస్లో నా అనుభవం అదే చెప్తాను. నేను ఇలా సాత్వికాహారం తీసుకున్నా కాబట్టి నేను ఇంత సంగీతం, నేను హనుమాన్ చాలీసా, హరే రామ 70 స్టైల్స్లో చెప్పగలను. హనుమాన్ చాలీసా, హరే రామ 70 స్టైల్స్లో వాయించగలను. అంటే ఒక 24 hours అయినా నేను హార్మోనియం వాయించగలను, రామదాస్ కీర్తనలు అన్నీ చేయగలను. అంత సహనం, కింద కూర్చొని హాయిగా ఎంత బ్యాక్ పెయిన్ ఉన్నా తగ్గించుకున్నాను మెడిటేషన్తో. ఇప్పుడు కింద కూర్చొని అవర్స్ ఆఫ్ మెడిటేషన్ చేయగలను, సంగీతం వాయించగలను. అది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. ఓకే, సాత్వికాహారం తినడం వల్ల మన ఆలోచనలే కాకుండా మనం చేసే పనులు కూడా చాలా సాత్వికంగా ఉంటాయి. క్రియేటివిటీ అనేది ఖచ్చితంగా క్రియేటివిటీ, ప్రతి దానిలో క్రియేటివిటీ. నేను ముగ్గులు వేస్తాను, ముగ్గులు కూడా 5 చుక్కల 5 వరుసల ముగ్గులు 200 కనిపెట్టగలిగాను. అంటే ఆ క్రియేటివిటీ నాలో వచ్చింది అంటే ఆ సహనం, అదంతా ఆ క్రియేటివిటీ అంతా ఒక మెడిటేషన్దే అని చెప్తాను నేను. ఈ మెడిటేషన్తో అన్నింటిలో ప్రతిదీ మాదే అందరు అంటారు. మా పాప కూడా క్లాసికల్ డాన్సరు, మ్యూజిక్ కూడా పాపకు నేర్పించాను. ఏదైనా రాగం చూస్తాము, వాయించేస్తాము, అంత క్రియేటివిటీ ఉంటుందన్నమాట. వెంటనే భరతనాట్యం చేస్తుంది పాప. అలా అంటే ప్రతి కళని కూడా మనము ముందుకు తీసుకుపోవడానికి ఈ మెడిటేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ సాత్వికాహారమే ఉపయోగపడుతుంది, ఈ మెడిటేషన్ అనేది ఉపయోగపడుతుంది. మనం నోరు ఇప్పినామంటే ఒక పాజిటివ్ వర్డ్ అయితేనే, కఠినంగా మాట్లాడడము రాదు, చాడీలు చెప్పడము రాదు, ఎవరిని బాధ పెట్టే మాటలు రావు. మాట్లాడితే ఒక పాజిటివ్ వర్డ్, ఒక సంగీతము, ఒక సాహిత్యము, ఒక మెడిటేషన్ గురించి చెప్పడము, ఒక స్పిరిచువాలిటీ గురించి చెప్పడం, అంతే. అదే జీవితం. ఓకే, పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా శాకాహారం గురించి మీరిచ్చే మెసేజ్ చెప్పండి. అందరూ పిఎంసి వాళ్ళందరూ శాకాహారులు అయ్యారు, మెడిటేషన్ చేస్తున్నారు. ఇంకా మనం అందరినీ ధ్యాన ప్రపంచం చేయాలి, ధ్యాన శాకాహారి చేయాలి. మనం ఇంట్లో మన స్వార్థం కాదు, పెద్ద పెద్ద అఘోరాలే, పెద్ద పెద్ద స్వామీజీలే మళ్ళీ హిమాలయాస్ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా చెప్తున్నారు శాకాహారం గురించి. అలాగే మనం కూడా మన ఇంట్లోనే మనం పిరమిడ్ కట్టుకున్నాం కదా, మన ఇంట్లో ధ్యానం చేసుకుంటాము, అయిపోయింది నా జీవితం అనుకోకుండా మనం కొంత మందిని మార్చగలిగితే అప్పుడు మన జీవిత సార్థకత అవుతుంది. ప్రతి ఒక్కరూ చేస్తున్నారు, చేద్దాము. అందరితో నేను కూడా ఈ ప్రయాణంలో పాల్గొంటాను. చాలా కోటి వందనాలు పత్రిజీ గారికి. నాకు ఈ అవకాశం ఇచ్చారు, ఈ ధ్యానం గురించి నేను రావడానికి అవకాశం ఇప్పించారు. చాలా ఆనందం. ఈ జీవితం ధన్యమైందనే అనుకుంటున్నాను. పత్రిజీకి కోటి వందనాలు, స్వర్ణమాల అమ్మకి కోటి వందనాలు. నైస్ మేడం, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్లు అసలు. ఓకే కదండి, చూశారు కదా ఎన్నో అనుభవాలు. అంటే ఒక శాకాహారం తినడం వల్ల ఎంతలా తనని తాను మార్చుకోవచ్చు, అంటే శాకాహారం వల్ల
ఎన్ని గొప్ప గొప్ప లక్షణాలు మనం అలవరుచుకోవచ్చు అని మేడం చూసి తెలుసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం కల్పించినందుకు.